వెల్కమ్ టు టీవీ24 న్యూస్. మండల కేంద్రమైన నగరికల్లులో శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం 9/8/2025 అనగా శనివారం ఉదయం 10:45 జరుగునని ఆలయ కమిటీ వారు మరియు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా విగ్రహ మూర్తులకు విశేషంగా పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ప్రతిష్ఠా మహోత్సవం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరగనుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట నరసయ్య, రుసుము సాంబయ్య, శివ హనుమంతు, సాంబయ్య, సుబ్బయ్య, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. మీరేం చేయాలా? పసుపు కావాలా? మనమేం చేయాలా? రేపొద్దున మనకే సరే వాకు చెప్పండి. పాటలు పెట్టుకుంటా యొక్క కుంకుమ పూజా కార్యక్రమం ఆదిలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, ధనలక్ష్మి ఇత్యాదులుగా చెప్పబడేటటువంటి 8 మంది లక్ష్మీ అమ్మవార్లకు కూడా చక్కగా మనం పూజ చేయబోతూ ఉన్నాము. కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఆడవారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా రావాలి. 10 గంటలకని చెప్పుకున్నాము. ఇంకా ఎవరైనా ఇంకొకళ్ళు ఇద్దరు వస్తున్నారట, వాళ్ళు కూడా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాము. మరి యొక్క 5 నిమిషాల్లోనే పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ యొక్క కుంకుమార్చన పూజ మా గ్రామంలో ఈ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణం 60 సంవత్సరాల క్రితం జరిగినది. ఆ దేవాలయం శిథిలావస్థకు చేరింది. కావున గ్రామ పెద్దలు, వేద పండితులు అందరూ మళ్ళీ పునఃప్రతిష్ఠించుటకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ పునర్ప్రతిష్ఠా కార్యక్రమం 9వ తారీఖు అనగా రేపు శనివారం రోజున పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ఉదయం 10:45 జరుగుతున్నది. దేవతామూర్తుల విగ్రహాలు మరియు ధ్వజస్తంభం కూడా రేపే పునర్ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి గ్రామంలోని అందరి సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రేపు ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు దేవతామూర్తుల విగ్రహము వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో జరుగుతున్నవి. అనంతరము భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున మండలంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి వారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ నూతన ఆలయ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు రేపు జరుగు మరి జీర్ణోద్ధరణ నుండి నూతనోద్ధరణకు మరి ప్రారంభించుటకు అందరూ కూడా సహాయ సహకార గ్రామస్తుల సహాయ సహకారాలతో మరి ఈ ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట మహోత్సవం వైభవోపేతంగా, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా వైభవోపేతంగా మరి జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సహాయార్థమే ఇదందరి కూడా మనందరి సహాయ సహకారాలతో ఇంతటి మహోన్నతమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞానికి మరి ఎక్కడున్నా సరే భక్తులెల్లరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ ధ్వజస్తంభంతో పాటు మరి గ్రామాలకి ఆవుని, పోతెద్దును కూడా కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా రేపే మరి ఆవుకి, ఎద్దుకు కూడా కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా రేపే జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి అందరూ తరిస్తారని ఆశిస్తున్నాం. నగరికల్ గ్రామము, నగరికల్ మండలం, పల్నాడు జిల్లా యొక్క నగరికల్ గ్రామంలో 60 సంవత్సరాల క్రితం వారి దేవాలయం నిర్మించడం జరిగింది. కావున ఈ యొక్క దేవాలయము పునఃప్రతిష్టకు మళ్ళీ గ్రామ పెద్దలందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం రేపు శనివారం 10:45 దేవతామూర్తులందరూ కూడా ఈ ప్రతిష్ట జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.